ప్రియులారా, ఈరోజు క్రీస్తును గురించి 3 దృశ్యాలు, ప్రభువైన యేసుక్రీస్తును వారి గురించి 3 దృశ్యాలు వాక్యం ద్వారా మనం చూద్దాం, వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. క్రీస్తును గురించి 3 దృశ్యాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దృశ్యం, ఆయన కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన వాస్తవిక దృశ్యం. రెండవది, సజీవ అధిపతిగా ఆయన సింహాసనాసీనుడై ఉండుట. మూడవదిగా, ప్రియులారా, మనతో ఆయన ఉండుట. ఈ 3 విషయాలని మనం లేఖనం ద్వారా పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత ఈ 3 దృశ్యాలకి సాదృశ్యముగా, అనుగుణంగా మనం ఏ విధంగా కొనసాగాలి అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుని దానికి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితం ప్రకాశమానంగా ఉంటుందని ప్రభు ప్రేమలో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అతి కృపా దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రభువారు మనకు కనిపిస్తున్న దృశ్యం, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 19వ వచనం దాకా చదవగా విందాం. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాలమైన స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. తన సిలువను మోసుకుంటూ సిలువపై మరణించే వాస్తవికమైన దృశ్యం ఇది. తన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. గొలగొతా అనే కొండ మీద ఆయన సర్వలోక మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. తాను మోసుకుంటూ వెళ్ళాడు. పాత నిబంధన గ్రంథంలో మనుషుల భారమును మోసిన క్రీస్తు అని మనం ప్రవచనం చూడొచ్చు. యేసు ప్రభువారు మోసుకుంటూ వెళ్ళాడు. మోసుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ప్రవచించారు, మనందరి దోషములు అతని మీద మోపెను. ఎందుకు మోపాడు అంటే, మనం అందరం త్రోవ తొలగిపోయామంట. త్రోవ తొలగిపోయి, ఎవరికి ఇష్టమైన త్రోవ వాళ్ళు, ఎవరికి నచ్చిన త్రోవ వాళ్ళు, ఎవరి మనసుకు తృప్తినిచ్చే త్రోవ వాళ్ళు, నడవలసిన త్రోవలో నడవట్లా. త్రోవ తొలగిపోయిన మనలను త్రోవలో పెట్టడానికి మన భారం ఆయన మోయాల్సి వచ్చింది. మనుషుల యొక్క భారము, మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క దోషము, మనుషుల యొక్క పాత రోత జీవితాన్ని ఆయన భుజముల మీద మోసుకుంటూ వెళ్ళాడు. మనుషుల యొక్క వ్యసనములు, వారి రోగములు ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా మనుషుని యొక్క పాపము, మనుషుని యొక్క భారము, మనుషుని యొక్క రోగము ఆయన భరిస్తాడు, ఆయన మోస్తాడు. త్రోవ తొలగిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మనలను సక్రమమైన మార్గంలో నడిపిస్తారు అని యెషయా గారు ప్రవచనం ద్వారా తెలియజేశారు. ఆ ప్రవచనానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన మరణ దృశ్యాన్ని మన కోసం, మన భారములను, మన పాపములను మోసి
ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోగములను ఆయన భరించాడు అని రాయబడం. అక్కడ ప్రవచనం మరి క్రొత్త నిబంధనలో నెరవేర్పును మనము గమనిస్తూ ఉన్నాం. ఇలా చేస్తారు అనే ప్రవచనం ఉన్నది, అలా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడ ప్రవచనం, ఇక్కడ నెరవేర్పు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, వహించును, మోయును. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నెరవేర్పు జరిగింది అని మనం క్రొత్త నిబంధన గ్రంథంలో దానిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మోయుట అనగా బాధ్యత వహించుట. మోయుట అనగా ఆఖరి వరకు ఆ పని యావత్తు తుదముట్టించుట. మరి యేసు ప్రభు వారు కొంచెం చేసి కొంచెం వదిలిపెట్టలేదు, మరి కొంచెం వాయిదా వేయలేదు. మన రోగం ఏమవచ్చు, మన పాపం ఏమవచ్చు, మన దోషం ఏమవచ్చు, మన శాపం ఏమవచ్చు, అంత కంప్లీట్గా మోసాడు. ఆఖరి వరకు ఆ భారం వహించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది నిమిత్తమై మన శాప పాపములను ఆయన మోసాడు. మోసి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవునామం స్తోత్ర, దేవునామం స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తులో నువ్వు మొదట చూడవలసిన దృశ్యం ఇది. క్రీస్తులో మనం చూడవలసిన దృశ్యం ఏమిటంటే, నీ బాధ్యత, నా బాధ్యత, నీ యొక్క భారం, నా యొక్క భారం ఆఖరి వరకు వహించాడు, మోసాడు. క్రీస్తు బిడ్డలంగా, క్రైస్తవులంగా దేవుని ప్రేమను కనబరుస్తూ మరొకరికి సహాయ సహకారాలు అందించాలి అని మనం తలంచినప్పుడు, ఎదుటివారు మనకి ఆ అభ్యర్థన తెలియజేసినప్పుడు, ఆఖరి వరకు నెరవేర్పు జరిగిందాక ఉండవలసిన బాధ్యత క్రైస్తవుడిది. క్రీస్తు అర్ధంతరంగా మధ్యలో ఎవరిని వదిలిపెట్టలేదు. ఆఖరి వరకు ఆ బాధ్యత వహించాడు, ఆఖరి వరకు అది మోసాడు. వాళ్ళ టార్గెట్ జడ్జిమెంట్ అయింది, గొలకతా కొండ మీద సిలువ వేయాలి. అక్కడ దాకా మోసుకుంటూనే వెళ్ళాడు. ఆడదాకా వదిలేబాయి, ఇక్కడ సిలువ వేసేయండి అల్లా. నిర్ణయింపబడిన సమయం, నిర్ణయింపబడిన దారి కొనసాగించాడు. ఇంకొకరిని నా భారం మోయమని, నాకు హెల్ప్ చేయమని అడగలేదు. నేను మోయలేకపోతున్నాను, ఇది నాకు సాధ్యపడదు అని విన్నపము చేయలేదు. మోసాడు, మోసాడు, మోసాడు. సర్వలోక మానవుల యొక్క ఆ పాప భారం ఆయన భుజస్కంధముల మీద మోపబడినప్పుడు తల్లడిల్లిపోయాడు, నడవలేక నడిచాడు. నేను మొయ్యకపోతే నా బిడ్డలకు రక్షణ రాదు, నేను ఓర్చుకోకపోతే నా బిడ్డలు దీవించబడరు, ఆ గాయములు నేను తట్టుకోకపోతే బిడ్డలకు స్వస్థత కలగదు. మనకు స్వస్థత కలగాలని, మనకు రక్షణ కలగాలని, మనకు విమోచన కలగాలని మనము ఆయన స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలి అని ఆయన త్యాగం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరుడా, యేసులో మనము చూడవలసిన మొదటి దృశ్యం ఆయన ప్రాణం పెట్టుట. క్రైస్తవ జీవిత ప్రారంభానికి ఇది సాదృశ్యం. ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని నువ్వు చూచి నీ పాత పాప రోత జీవితాన్ని మరణముతో నువ్వు ప్రారంభించు.
మనం బ్రతకాలని ఆయన ప్రాణం పెట్టాడు. మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని, మనము ఆయన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అయితే మనము క్రైస్తవ జీవిత ప్రారంభానికి పాత జీవితాన్ని మరణముతో ప్రారంభించాలి. ఇక పాత రోత జీవితం ఈ రోజుతో మరణం అయిపోయింది. నేను క్రైస్తవుడుగా, క్రీస్తు బిడ్డగా నా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక ఇది క్రైస్తవ ప్రారంభ జీవితానికి వినియోగించుకునే మాట. ఆయన నా కోసం గడిపోయాడు. నేను శరీరానుసారంగా, లోకానుసారంగా దేవునికి అయిష్టమైన జీవితాన్ని ఈ రోజుతో ముగిస్తున్నాను. ఇక రేపటి నుంచి క్రీస్తు కోసం బ్రతుకుతా, క్రీస్తు బిడ్డగా బ్రతుకుతా. పాత జీవితాన్ని ముగించాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఆయన మోసాడు. ఇంకా మనం పాత జీవితం విడిచిపెట్టకపోతే, పాత జీవితానికి మృతులుగా ఉండకపోతే, ఇంకా రోజు ఆయన గాయాలని మనం రేపిన వారు అవుతాము. ఇంకా ఆయనను తల్లడెల్ల చేసిన వారి మగుతాము. ఆ పాత జీవితానికి మృతులుగాను, క్రీస్తు బిడలుగా ఉజ్జీవభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. రెండవ మాట మనం చూసుకుంటే, సజీవ ప్రతినిధిగా సింహాసనాసీనుడిగా ఉన్నాడు. మనకు సజీవ ప్రతినిధిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదవగా విందాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడాయను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయన, సింహాసనముపై సజీవ ప్రతినిధిగా, సజీవ ప్రతినిధిగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. రక్షింపబడిన ప్రతి వారు క్రీస్తులో జీవించటానికి ఇష్టపడాలి. క్రీస్తులో జీవించటానికి ఇష్టపడాలి. నీ రక్షణ ఆయన త్యాగాన్ని బట్టి ప్రసాదించబడింది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనము చేర్చబడిన తరువాత క్రీస్తులో మన జీవితాన్ని ప్రారంభించాలి. రక్షింపబడిన వారిగా క్రీస్తులో జీవించాలి. మనము సహజీవన విధానం కొనసాగించాలి అంటే మనకు ఒక న్యాయాధిపతి ఉండాలి. మన అవసరాలు తీర్చడానికి ఒక అధికారి ఉండాలి. మనల్ని నడిపించడానికి యోగ్యుడు ఒక వ్యక్తి ఉండాలి. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు క్రీస్తు సజీవ ప్రతినిధిగా సింహాసనాసీనుడై ఉన్నాడు. సజీవ ప్రతినిధి ఏం చేస్తాడంటే, తనకు మొరపెట్టిన వారందరికీ న్యాయం తీరుస్తాడు. తన మీద ఆధారపడిన వారందరికీ సహాయం చేస్తాడు. సజీవ అధిపతి మన మాటలు వింటాడు, మన మొర వింటాడు, మనల్ని చూస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరుడా, రక్షింపబడిన నీకు, రక్షింపబడిన నాకు సజీవ అధిపతి ఉన్నాడు అని నమ్మాలి. అధిపతి సింహాసనాసీనుడు, ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే లోకాన్ని మనం వెంబడిస్తే అన్యాయం,
అక్రమం, మోసం, మోసగించబడటం, లోకాన్ని నమ్మినా, శరీరాన్ని నమ్మినా, తోటివారిని నమ్మినా, అన్యాయస్తులున్న లోకంలో న్యాయం చాలా కష్టం, దొరకదు. న్యాయాధిపతి అయిన, సజీవుడైన, సింహాసనాసీనుడైన ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ఆ అధిపతి వైపు మనం చూస్తే, సజీవుడా, మాకు న్యాయము తీర్చువాడా, మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి, మా కోసం సింహాసనాసీనుడు అయిన అధిపతిగా నువ్వు ఉన్నావు అని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనలో జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే నాకు న్యాయాధిపతి ఉన్నాడు, నాకు న్యాయం తీరుస్తాడు, క్రీస్తులో ఆధారపడి బ్రతకడానికి అలవర్చుకుంటారో, ఆ రక్షణ మార్గంలో కొనసాగుతారో, వారందరికీ దేవుడు న్యాయము తీర్చును గాక. నువ్వెంత ప్రయాసపడినా, ఎన్ని అగసాట్లు పడ్డా, ఎంత నువ్వు ఎదురు చూసినా కూడా ఇలలో నీ ఆత్మకి శాంతి దక్కదు. మనం ప్రయాసపడతాం, మన కుటుంబం సమాధానంగా ఉండాలి, మన కుటుంబం అభివృద్ధి మార్గంలో నడవాలి, మన బిడ్డలు ప్రయోజకులు కావాలి. నీవు నేను మనుషుల మీద ఆధారపడి తెలిసిన వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి అభ్యర్థిస్తూ ఉంటాం, ఆశపడతా ఉంటాం, కానీ మనకు దొరకదు. నువ్వు ఆశించిన సమాధానం, నువ్వు ఆశించిన ఐక్యత, నువ్వు ఆశించిన మంచితనం, నువ్వు ఆశించిన అభివృద్ధి ఈ లోకంలో దొరకదు. దొరికినట్టుగా ఉంటుంది, వాళ్ళు కూడా చేసినట్టుగా ఉంటారు. నటనది. ఇంకేముంది, వచ్చేసేయి అంటారు, అంటే తీసుకెళ్ళిపో అన్నట్టు, వచ్చేసేయి అన్నట్టుగా మాట్లాడతారు, తీసుకెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడతారు. వెళితే ఆయన ఉండడం, ఆయన లేకపోతే ఎవరిస్తారు? రమ్మన్న ఆయనే లేకపోతే ఎవరిస్తారు? లోకం అంతా నటనతో కూడుకుంది, దాని మీద మనం ఆశ పెట్టుకోకూడదు. నీ కోసం, నా కోసం, ప్రియమైన దేవుని బిడ్డ, సజీవ ప్రతినిధిగా సింహాసనాసీనుడైన ఆ దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన మనకు న్యాయము తీర్చును గాక, ఆయన మనకు సహాయము చేయును గాక. రెండవదిగా, నువ్వు నేను సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూడగలగాలి. మొదటి దృశ్యం, నా భారము మోసిన, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఆ కలువరి శిలువ దృశ్యాన్ని చూడాలి. రెండవదిగా, నాకు సజీవ ప్రతినిధి ఉన్నాడు. సింహాసనాసీనుడు అంటే ప్రియులారా అధికారి. నాకు సింహాసనాసీనుడైన సజీవుడైన ప్రతినిధి ఉన్నాడు, నా పక్షాన పోరాడటానికి, నాకు న్యాయం తీర్చటానికి, నన్ను గురించి తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిలాడుకుంటానికి నా కోసం సజీవ ప్రతినిధి ఉన్నాడు. సింహాసనాసీనుడైన ఆయనను మనం రెండవ దృశ్యంగా చూడాలి. దేవునామ స్తోత్రా, దేవునామ స్తోత్రా. ఒక మంచి నువ్వు చూచినప్పుడు, ఒక మంచి నువ్వు వినినప్పుడు, మరొకరితో నువ్వు చెప్పకుండా ఉంటావా? నువ్వు చూడగలిగితే చెబుతావు, నువ్వు చూడగలిగితే చెప్తావు. నువ్వు సింహాసనాసీనుడని దేవుని నువ్వు చూడగలిగితే మరొకరికి ఆయన ప్రతినిధి అని, ఆయన చక్రవర్తి అని, ఆయన న్యాయాధిపతి అని, ఆయన తీర్పరి అని, ఆయన నీకు నాకు చాలినంత సహాయము చెయ్యగల దేవుడని నువ్వు చెప్పగలుగుతావు. దయగల తండ్రి, ప్రేమగల రక్షకానికి స్తోత్రములు, సమాధాన పాత్రుడానికి స్తోత్రములు, సహాయకుడానికి స్తోత్రములు, రక్షకుడానికి స్తోత్రములు,
గొప్ప దేవుడా నీకు స్తోత్రం, ప్రాణదాత నీకు స్తోత్రం, పాప విమోచకుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రం, ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం, కన్నీళ్లు తుడుచువాడా నీకు స్తోత్రం, సహాయకుడా నీకు స్తోత్రం, రక్షణ దుర్గమా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన ఆ దృశ్యాన్ని మేము చూడగలగాలయ్యా. మా కొరకు సజీవ న్యాయాధిపతిగా సింహాసనాసీనుడైన దేవా దృశ్యాన్ని మేము చూడాలయ్యా. అయ్యా, మాలో ఉన్నావని మేము చూడాలి నాయనా. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీలో నిలిచి ఉండే భాగ్యం దయచేయి, మీ మీద ఆధారపడే భాగ్యం దయచేయి. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టే అనుభవం మాకు నేర్పించు, బలపరచు, ధైర్యపరచు, దీవించు, ఆశీర్వదించు. అయ్యా, బిడ్డల విశ్వాసంతో వచ్చారయ్యా, విశ్వాసంతో మీ మాటలు వింటూ ఉన్నారు నాయన. అయ్యా, వినిన మాటలు వారి హృదయాల్లో పదిలపరచండి నాయన, ఫలింపచేయండి నాయన, విస్తరింపచేయండి నాయన, అభివృద్ధి పరచండి నాయన. నశించున్న ఆత్మలు రక్షించండి అయ్యా. యవనస్తులని బిడ్డలను దీవించండి, వారి విద్యందు, ఉద్యోగందు, పరిశుద్ధ వివాహంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉజ్వలమైన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రసూతి క్రమంలో జ్ఞాపకం చేసుకోండి, బాలింతలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెప్పుకోలేని సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి నాయన, చెరలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. దుర్వ్యసనాల్లో ఉన్న వారిని విడిపించండి, చీకట్లో ఉన్న వారిని విడిపించండి, అంధకార క్రియలు లయపరచండి, అభ్యంతరాల ఆటంకాలు వైదొలిగింపచేయండి. మీ ప్రేమతో, మీ కృపతో, మీ దయతో, మీ కటాక్షంతో, మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో బిడ్డలను లేవనెత్తండి నాయన. మీ కృపా సన్నిధి, దీవెన, ఆశీర్వాదాలు, సర్వసమృద్ధి, సంతృప్తి మా అందరికి దయచేయమని నాయన. బిడ్డలు నాయన మీ దీవెనలతో బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా మీ కృపా సన్నిధి నిత్యం మా అందరికి తోడుగా ఉండ సహాయం చేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.